టొమాటో రసం వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టింగ్ ఫుడ్ కదా. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ టొమాటో రసాన్ని సూప్ లాగా అయినా తాగొచ్చు, లేదా అన్నంలో కలుపుకొనైనా తినొచ్చు. గొంతుకి చాలా హాయిగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. 15 నిమిషాల్లో ఈ టొమాటో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. 2 దోరగా పండిన టమాటోలను కట్ చేసి 1 గ్లాస్ వాటర్ పోసి 10 నిమిషాలు ఉడికించండి. తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఉడికించిన టొమాటోస్లో వేసి స్టవ్ ఆఫ్ చేయండి. కాస్త చల్లారిన తర్వాత టొమాటో చింతపండుని బాగా స్క్వీజ్ చేసి ఆ పిప్పి అంతా తీసేసి ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1.5 స్పూన్ రసం పొడి, ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపుకి నూనెలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ఆ తాలింపుని ఈ రసంలో వేసి ఒక్క పొంగు రానివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే వేడి వేడిగా ఘుమఘుమలాడే టొమాటో రసం రెడీ. వేడి వేడి అన్నంలో టొమాటో రసం, నేనైతే బంగాళాదుంప ఫ్రై చేశాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం? అలా కలుపుకొని ఒక్కో ముద్ద తింటుంటే ఎంత హాయిగా ఉందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రసం పొడి రెసిపీని కింద లింక్ చేశాను, చెక్ చేయండి.